నాకు నా మైండ్లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందండి. అదేంటంటే ఇప్పుడు అమెరికా వాదన ఏంటి? ఇరాన్ దగ్గర కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే చాలా ప్రపంచానికే హాని అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది అమెరికా సైడ్ నుంచి. ఓకే, దానికి అగ్రీ చేద్దాం, మనం అందరం ఒప్పుకుందాం, వాళ్ళు చెప్పింది కరెక్టే. అయితే మనం చదివింది తప్ప, లేకపోతే మనం చూస్తున్నది తప్ప, ప్రపంచానికి ఇప్పుడున్న ప్రపంచ కంట్రీస్లో అన్ని కంట్రీస్లో కూడా అతి భయంకరమైన దేశంగా ఉన్నది నార్త్ కొరియా అని కదా మనం విన్నాం. మరి ఈ ఇరాన్ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి, దీనిలోకి ఎప్పుడు చేరింది? ఇప్పుడు ఏదైనా అమెరికా యుద్ధం చేయాలన్నా, అమెరికా ఎవరి మీదైనా సరే ప్రతాపం చూపించాలన్నా నార్త్ కొరియా మీద కదా చూపించాలి. ప్రపంచానికి హానికరమైన దేశంగా తయారవుతున్నది నార్త్ కొరియాని కదా మనం చదువుతున్నాం. నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్స్ ఉండొచ్చు, నార్త్ కొరియా దగ్గర అంతకంటే డేంజర్ బాంబులు అయినటువంటి హైడ్రోజన్ బాంబులు కూడా ఉండొచ్చు. ఉగ్రవాదాన్ని పెట్టి పోషిస్తున్న పనికిమాలిన వరస్ట్ కంట్రీ పాకిస్తాన్, దాని దగ్గర కూడా ఉండొచ్చు. ఇరాన్ దగ్గర ఉండకూడదు. ఏమనుకుంటున్నారు? ఇరాన్ దగ్గర ఉంటే వాళ్ళకి సముద్ర నిలువలు, వాళ్ళ దగ్గర ఉన్న సముద్ర నిలువలు ఎలా తక్కువ రేటుకి వస్తాయి అని నా ప్రశ్న కాదు, కొంతమంది అనుకుంటున్నారండి. ఇది వాస్తవమా కాదు మీరు కామెంట్ చేసేయండి. ఇది నా మైండ్లో మెదులుతున్న ప్రశ్న ఇది. అంటే నార్త్ కొరియా దగ్గర ఉండొచ్చు, తప్పులేదు. పాకిస్తాన్ దగ్గర కూడా ఉండొచ్చు. ఉగ్రవాదాన్ని పెట్టి పోషిస్తున్న పాకిస్తాన్ దగ్గర కూడా ఉండొచ్చు. ఇరాన్ దగ్గర ఉండకూడదు, న్యూక్లియర్స్ ఉండకూడదు. నిజమే, అమెరికా వాదాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కరెక్టేనండి, మీరు కరెక్టే, నేను అగ్రీ చేస్తాను.